ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జంటగా ఎక్కడికో బయలుదేరుతున్నారు? పూజ చేయడానికి గుడికి వెళ్తున్నాం వదినా. మీరు పదండి. గురుగారు, ఇందాక శారదొచ్చింది కదా, తను ఎందుకొచ్చింది? శారదమ్మ కొడుక్కి ప్రాణగండం ఉందమ్మా. ఆ గండం పోవాలంటే వచ్చే 20వ తారీఖు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం జరిపించాలని చెప్పాను. నాకే అబద్ధం చెప్తున్నావా మీరా? చెప్పు. నమస్కారం బావగారు. నమస్కారం అండి. మీరు అదేంటి బావగారు అలా అంటారు? పెళ్లి కొడుకుని చూసి కూడా ఆ మాత్రం గుర్తుపట్టకపోతే ఎలాగా? పెళ్లి సంబంధం మాట్లాడిపోదామని వచ్చాం అన్నయ్య గారు. మీరు వస్తున్నారని ఫోన్ చేయలేదు. అంటే మీరు వస్తున్నారన్న సంగతి మాకు తెలియదు కదా. అపూర్వ గారు ఫోన్ చేసి మనం సర్ప్రైజ్ ఇద్దాం, మీరు చెప్పకుండా వచ్చేయండి అన్నారు. అన్నయ్య అపూర్వ వదిన ఉన్నారు కదా, మేం వీళ్ళతో మాట్లాడుతుంటాం, మీరు వెళ్ళిరండి. మీరా, ఏంటా మాటలు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన పెళ్లి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పిల్ల తండ్రిని బయటికి పంపిస్తావా? ఇదే నా మర్యాద? ఈరోజు ముహూర్తం బాగుందని పూజారి గారంటే వాళ్ళని రమ్మని చెప్పాను. ఏంటండి, ఆయన ఇంకా రాలేదు? వస్తానని చెప్పారు కదా. ఇందాకెప్పుడో బయలుదేరాను అన్నారు, ఈ పాటికి వచ్చేయాలి కదా. పోయినసారి జరిగింది చూశాం కదా, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఎవరికీ చెప్పకుండా ఏర్పాటు చేశాను. మీరు లోపలికి రండి. రండి రండి. రండి. ఏమీ కారు అని ఎప్పుడూ మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి తిరిగి వస్తాడని ఏ నమ్మకంతో ఎదురు చూసావమ్మా? నువ్వెందుకమ్మా తలదించుకుంటావు? తలెత్తుకొని తిరిగేలా చెయ్యాలని నీకోసం బ్రతికే నేనున్నానమ్మా. ఎన్నిసార్లు మోసపోతావమ్మా? వయసు పెరిగితే అనుభవం పెరుగుతుందంటారు. ఒకసారి అతను చేసిన మోసానికి 21 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అతన్ని ఎలా నమ్మావు? చిన్నప్పుడు నువ్వే ఒక తేలు కథ చెప్పావు, గుర్తుందా? ఒక ముని నదిలో దిగి సంధ్యావందనం చేస్తుంటే అతనికి నీళ్లలో మునిగిపోతున్న ఒక తేలు కనిపించింది. అయ్యో అని దాన్ని చేతులతో తీశాడు. అది ఆ మునిని కుట్టి
నీళ్ళల్లో పడింది. మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. అలా కాపాడాలని ఆయన తీస్తున్న ప్రతిసారి కుడుతూనే ఉంది. దానికి తెలిసింది అదే కదా. ఆ బుద్ధి మారదని నువ్వు చెప్పిందే. ఆ తేలుకి ఆయనకి పెద్ద తేడా లేదమ్మా. నువ్వు నమ్మిన ప్రతిసారి అతను మోసం చేస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా ఆయన ఒకడున్నాడని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావు? భర్త కాబట్టి. కట్టుకున్న భర్త కాబట్టి నమ్మారు. వద్దు అని మీరెలా చెప్తారు? హేయ్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. మరి మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలా? నీకు సంబంధం లేని విషయం ఇది. ఆంటీకి సంబంధించిన విషయం అంటే నాకు సంబంధించిందే నేను ఫీల్ అవుతాను. నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మా ఆంటీ తరపున మాట్లాడుతున్నాను. నాకు కోపం వస్తే మంచివాడిని కాదు చెప్తున్నా. నాకు కోపం రప్పిస్తే నేను మంచిదాన్నే కాదు. అసలు అతను ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఏం చేశారో నాకు తెలీదు. ఆయన కోసం ఆంటీ బాధపడుతున్నారని నాకు తెలుసు. మా అమ్మ బాధని ఎలా తీర్చాలో నాకు తెలుసు. యు స్టే అవుట్ ఆఫ్ ఇట్. తెలిస్తే ఆంటీతో మాట్లాడరు, నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఆయనతో మాట్లాడమా? అది ఈ జన్మకి జరగదు. నువ్వు ఊరుకోరా, ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఎందుకు తెలీదా ఆంటీ? వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కదా. హోమం చేయకపోతే మీ అబ్బాయికి ఏమవుతుందో అని ఎంత భయపడ్డారు. అందుకే కదా అంకుల్ని రమ్మన్నారు. ఓహో, అన్నీ తెలుసంటే పక్కన చేరి మా అమ్మని ఎంకరేజ్ చేస్తున్నావన్నమాట. అందుకే నాకు గుడికొచ్చావు. పాపం, ఆ అమ్మాయికి ఏం తెలీదురా. ఏదో నాతో గుడికి రమ్మంటే వచ్చింది అంతే. మీరుండండి ఆంటీ. హలో, ఆ అంకుల్ మీద నా మీద ఎగరడం కాదు. ఆంటీ బాధపడకుండా చూసుకోండి. హేయ్, అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రామ్మా. సరే పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఆగు. ఎక్కడికి నువ్వు వచ్చేది? మా ఇంటి గేటు దాటి వచ్చావంటే తైతక్కలాడ్డానికి ఆ కాళ్ళు పనికి రాకుండా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.